నేత కార్మికుల సమస్యలను తమ దృష్టికి తేవాలని వాటిపై వెంటనే స్పందిస్తామని ఎవరూ అధైర్యపడవద్దని ఆత్మహత్యకు పాల్పడవద్దని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇటీవల ఆర్థిక భారంతో ఆత్మహత్యకు పాల్పడిన సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్కు చెందిన నేత కార్మికుడు ఎర్రం కుమరయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఆయన నేతన్న కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేతన్నలకు బాసటగా త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా నూలు డిపో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక నేత కార్మికుడు కుమరయ్య మరణం చాలా బాధ కలిగించిందని, సిరిసిల్ల చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం సమస్యకు పరిష్కారం కాదని ధైర్యంగా ఉండాలని అన్నారు. మనపై ఆధారపడి ఉన్న కుటుంబం సభ్యులను బాధ పెట్టవద్దని అన్నారు. కొమరయ్య భార్య దివ్యాంగురాలు ఉందని, ప్రభుత్వం తరపున తక్షణ సహాయం కింద 2 లక్షల రూపాయలను కుటుంబానికి అందించామని, ఈ సంఘటన గురించి తెలియగానే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకుని వెళ్లి కుటుంబానికి సహాయం అందేలా చేశామని అన్నారు. నేత కార్మికులు ఎవరూ ఒత్తిడికి గురి కావద్దన్నారు. ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని, ఎటువంటి ఆందోళన అవసరం లేదని అన్నారు. నేత కార్మికులు ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. 2 రోజుల క్రితం భార్యాభర్తలు మరణించిన ఘటన కూడా చాలా బాధ కలిగించిందని, ఆ కుటుంబంలోనే పిల్లలకు ఉన్నత చదువులు చదివినందుకు ప్రభుత్వ తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని అన్నారు. అస్సాములు నేత కార్మికులకు పని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని, వేములవాడ క్లస్టర్ జోన్లో త్వరలోనే నూలు యార్డ్ 50 కోట్లతో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకుంటామని అన్నారు. నూలు డిపో ద్వారా 80% క్రెడిట్ ద్వారా అస్సాములకు అందించి తయారు చేసిన బట్టలు ప్రభుత్వమే కొనుగోలు చేసేలా ప్రణాళిక తయారు చేశామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి కూడా అన్ని వర్గాల ప్రయోజనాలను, అన్ని వర్గాల సంక్షేమానికి సంబంధించి అది రైతన్నలు, నేతన్నలు, యువకులు, నిరుద్యోగ యువకులు, నిరుద్యోగ యువత, మహిళా తల్లులు, ఈ విధంగా ఏవైతే వర్గాలుగా ఉన్నటువంటి వారందరి కోసం కూడా మరి మేలైనటువంటి కార్యక్రమాలు తీసుకుని వస్తున్న సందర్భం, పథకాలను కూడా ప్రవేశపెడుతూ ముందుకు తీసుకుని పోతున్న సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా 2 రోజుల క్రితం ఇక్కడ భార్యాభర్తలు కూడా మరణించినటువంటి ఘటన కూడా తీవ్రంగా కలిసివేసింది. వారింట్లో కూడా చిన్న పిల్లలు, చిన్నారులు, పేదవాళ్లు ఉన్నారని చెప్పి తెలియగానే ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి కూడా తక్షణ సాయం అని కూడా అందివ్వాలని, వారికి అండగా నిలబడాలని చెప్పని, వారు పిల్లలు కూడా ఉన్నత చదువుకోవడం కోసం కూడా ప్రభుత్వ పక్షాన సహకారం అందించాలని, ఇతర సామాజిక సేవకులు కూడా కొంచెం ముందుకొచ్చేటువంటి సందర్భం కనిపించిన సందర్భంలో అంటే సరే జరిగిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత మనం వారి కుటుంబానికి అండగా నిలబడడానికి వచ్చేటువంటిది ఒక రకంగా సమాజంలో ఒకరికొకరు తోడనేది చెప్పడానికి నిదర్శనంగా ఈ అంశాన్ని చూడవచ్చు. కానీ ఇలాంటి ఘటనలే జరగవద్దని, ఇలాంటి ఘటనలు ఎక్కడ ఎవరు కూడా చేసుకోవడానికి ముందుకు రాకూడదని చెప్పి నేను ప్రభుత్వ పక్షాన అందరికీ విజ్ఞప్తి చేస్తూ, రాబో రోజుల్లో మీకు అండగా ఉండడానికి, మీకు భరోసా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం తప్పనిసరిగా గట్టిగా నిలబడుతుంది. మీ పక్షాన ఇప్పటికే అంటే ఆసాములకు సంబంధించి, కార్మికులకు సంబంధించి పని కల్పించడంలో యార్ను, నూలును ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొని రావడం, దిగుమతి చేసుకోవడం, లేదా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి వెళ్ళి వారు ఇచ్చినటువంటి నూలును తీసుకునే మరి వస్త్రాన్ని తయారు చేసి మళ్లీ వారికి ఇచ్చేటువంటి సందర్భంలో చాలని లాభము, లేదంటే వాళ్ళు ఇచ్చింది తీసుకునే సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని తెలంగాణలోనే ఒక నూలు డిపోను, యార్ను డిపో రావాలని కోరినప్పుడు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి హోదాలో వెంటనే అంటే తక్షణమే ఆసాములకు కానీ కార్మికులకు ఉపయోగపడిన యార్డ్ డిపోను కూడా 50 కోట్లతోని క్లస్టర్ జోన్ గా ఉన్నటువంటి వేములవాడలో కూడా మనం 50 కోట్లతో మంజూరు తీసుకోవడం జరిగింది. అది కూడా త్వరలోనే మరి వారి చేతుల మీద ప్రారంభం చేసినట్టయితే 80% క్రెడిట్ ద్వారా ఆ నూలును అందివ్వడం కార్మికుడు కానీ, ఆసాము కానీ, తద్వారా అతను వస్త్రాన్ని తయారు చేసినాక తిరిగి టెస్కోని తీసుకొని అతనికి ఈ 80% క్రెడిట్ను పట్టుకుని మిగతా లాభము 20% అని కలుపుకుని కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేసి అతన్ని ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే విధంగా 30 సంవత్సరాల నుంచి కోరుకున్నటువంటిది కూడా మనం ఈ మధ్యలోనే తీసుకొని రాగలిగినాం. వారంలోనే 10 రోజుల్లోనే అది కూడా మనకు అందుబాటులోకి వస్తుందని చెప్పిన మాట నేను కార్మిక రంగానికి, ఈ రంగంపై ఆధారపడి ఉన్నటువంటి వారందరూ కూడా తెలియజేయడం కోసం నేను ప్రయత్నం చేస్తా ఉన్నా.
తెలంగాణలో ఒకే ఒక నూలు డిపో వచ్చింది, అది మన దగ్గరికి వచ్చింది. తెలంగాణలో 40,000 మంది కార్మికులు పవర్లపై ఆధారపడేటువంటి వాళ్ళు ఉంటే మన ప్రాంతంలో కూడా 30,000 పైచిలకు ఉన్నటువంటి పవర్లపై ఆధారపడేటువంటి వాళ్ళు ఏదైతే చేనేత క్లస్టర్గా చేనేత జోన్గా ఉన్నటువంటి వేములవాడలో మనం తీసుకుని రావడం, ఎక్కడో 2 రాష్ట్రాలు దాటి తెచ్చుకున్నట్టు నూలు ఈరోజు మన దగ్గరికే